ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. గొర్రెల పంపిణీలో 1000 కోట్లపైనే అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, గొర్రెల పంపిణీ కేసులో ఏ మేరకు అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది? గొర్రెల పంపిణీలో 1000 కోట్లపైనే అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, గొర్రెల పంపిణీ కేసులో ఏ మేరకు అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది? తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్ లో ఇప్పటివరకు ఇటు ఏసీబీ అధికారులు దర్యాప్తులో భాగంగా కొంతవరకు సమాచారం సేకరించిన సంగతి తెలిసింది. అయితే తాజాగా ఈ స్కామ్ లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ తో పాటు తర్వాత కొంతమంది తాజాగా అంటే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నిందితుల ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల్లో భాగంగా చాలా కీలకమైన ఆధారాలు తర్వాత పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఈడీ అధికారులు అయితే ఒక ప్రకటన ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. దీంట్లో మొత్తం 1000 కోట్లకు పైగా కూడా ఈ స్కామ్ లో కుంభకోణంలో కూడా పాల్పడినట్టు, తర్వాత నగదంతా కూడా అక్రమాలకు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా నుంచి కూడా వీళ్ళంతా మళ్లించారని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీంట్లో వరకు 200కు పైగా మూల ఖాతాలు కానీ తర్వాత ఖాళీ చెక్ బుక్లతో పాటు పాస్బుక్లు తర్వాత డెబిట్ కార్డులు అయితే ఈ సోదాలు అయితే ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 31 మొబైల్ ఫోన్లు తర్వాత 20 సిమ్ కార్డులను కూడా అధికారులు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. మొదటగా కాగ్ ఎప్పుడైతే నివేదిక ఇవ్వడం జరిగిందో ఆ నివేదికల్లో కూడా ఇదంతా కూడా వీటి లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు కానీ తర్వాత వాటి యొక్క లబ్ధిదారులకు సంబంధించి నగదును కూడా జరిపిన దాంట్లో కూడా అంత అవకతవకలు జరిగాయని చెప్పి కూడా కాగు మార్చిలో 2021కి సంబంధించి కూడా సంవత్సరంలో కూడా కాగు నివేదికలు కూడా దానిలో పేర్కొన్న అంశాలను కూడా ఈడీ అధికారులు కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తం 33 జిల్లాలకు సంబంధించి 95,300 గొర్రెల యూనిట్లకు సంబంధించి కూడా మొత్తం 253 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పి కూడా కాగు అప్పుడు నివేదికలో పేర్కొనడం జరిగింది. కానీ ఈ నివేదికతో పాటు తర్వాత ఏసీబీ తెలంగాణ ఏసీబీ అధికారులు దర్యాప్తులో సేకరించిన వివరాల ఆధారంగా కూడా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగించడం జరిగింది. దాంట్లో ఓఎస్డీ ఇంట్లో కూడా చాలా కీలకమైన ఆధారాలతో పాటు తర్వాత కొంతవరకు సమాచారం కూడా రాబట్టడంతో కూడా మొత్తం ఇది ఈ కుంభకోణం మొత్తం 1000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పి కూడా ఈడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగానే దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తిగా చేసిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఇంకా సమాచారం మరింత విషయాలు వెలుగులోకి వస్తాయి. తర్వాత దీంట్లో సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే ఒక ప్రకటన రూపంలో అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది కాబట్టి దర్యాప్తులో భాగంగా ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఇప్పుడు కొద్దిగా సందిగ్ధత అయితే ప్రస్తుతం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.